అందరికీ నమస్తే. నేను మాధురి. మా కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న తీగ గులాబీ చూడండి. అసలు ఎన్ని పువ్వులు పూసిందో, ఎక్కడ చూసినా మొగ్గలే. చాలామంది కింద కమెంట్స్లో ఒకసారి పెట్టారనమాట, ప్రూనింగ్ చేయండి ఇంకా బాగా వస్తాయి అని. ప్రూనింగ్ చేసిన తర్వాత నిజంగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. క్రీపర్ అయితే స్టోన్ పిల్లర్ ఉంది కదా, ఆ స్టోన్ పిల్లర్ ఎంత ఎత్తుందో అంత పైకి పాకుతూనే పోతుందన్నమాట. అసలు పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. మేము పైన పెంకులు వేసాం కదా, ఆ పెంకులకి ఇంకా సమానంగా పెరుగుతూ పోతుంది చూడండి. కొమ్మకు మొగ్గలే ఉన్నాయి. అసలు ఎంత ఎత్తు పెరిగిందో మీరే చూడండి. మేము పెద్ద స్టూల్ వేసుకొని ఈ తీగనైతే కట్టాలి. చాలా మంది అడుగుతున్నారు, మీ తోటలో పాములు ఉండవా అని చెప్పి. చూడండి, పాములు ఎందుకు ఉండవు? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాట్ ప్లేస్లోకే మనం వెళ్ళాం కదా. ఆ రోజు రాత్రి 12:40 మా ఆవుకు లేగదూడ పుట్టింది. లేగదూడ అంటే ఆడదూడ అనమాట. అయితే నేను నెక్స్ట్ డే మార్నింగే నేను ఫామ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇదిగోండి, మా ఆవుకైతే ఈసారి ఆడదూడ పుట్టింది. లేగదూడ అని అంటాం. మగదూడ అయితే కోడెదూడ అని అంటాం. చాలామంది కోడెదూడ అంటే ఏంటి అని అడిగారు. కోడెదూడ అంటే మేల్ కాఫ్, మొగది అనమాట. లేగదూడ అంటే ఆడదనమాట. మా ఆవు చూడండి చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట. అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు. అసలు మనుషులనే కాదు, తన పిల్లని కూడా ఊరికి దగ్గరకైతే రానిస్తుంది కానీ పాలు కూడా తాగనివ్వట్లేదు. ఎందుకంటే తనకి ఫస్ట్ డెలివరీ అనమాట. ఫస్ట్ ఈనడం అని అంటారనమాట. డెలివరీ అనడం అనకూడదు అని అంటారు, కానీ అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుందని చెప్పి అట్లా చెప్తున్నాను. ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ కుంభమేళా వెళ్ళాను. అందుకనే నాకు పోస్ట్ చేయడం అవ్వలేదు. నేను రావడానికన్నా ముందే కొన్ని పాలు పిండి పెట్టారనమాట. ఇవేం జున్ను పాలు కాదు, నార్మల్ పాలు అనమాట. ఇంతకుముందు ఒక ఆవు ఉంటుంది కదా మాకు, లక్ష్మి వాళ్ళ అమ్మ. అయితే ఆ ఆవు పాలు పిండి పెట్టారు. తర్వాత ఈ ఆవుకి జున్ను పాలు అయితే ఎక్కువగా రాలేదన్నమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ ఈనింది కదా, అంటే లక్ష్మికి పుట్టిన పిల్ల మళ్ళీ ఇప్పుడు ఈనిందనమాట. మొదటిసారి ఈనిన ఆవులకు పాలు అనేవి ఎక్కువగా రావంట. అది నాకు కూడా తెలీదు, వాళ్ళు చెప్పారు. అయితే మీకు ఎప్పుడైనా కానివ్వండి, నాటు ఆవులు పాలు తక్కువగానే ఇస్తాయి. మన చాలామంది ఇన్ని లీటర్ల పాలు ఇస్తాయి, అన్ని లీటర్ల పాలు ఇస్తాయి అని అంటారు. నాకైతే తెలియదు. మా ఆవులు అయితే తక్కువ పాలే ఇస్తాయి. ఇవి జున్ను పాలు అనమాట. కొన్ని ఒక 2-3 చుక్కలు కూడా లేవన్నమాట. కొన్ని పాలు వచ్చాయి. నార్మల్ పాలు కొన్ని మిగిలిపోయాయి కదా ఇందాక బాటిల్లో పోసిన తర్వాత, ఆ పాలు ఇవి కలిపి కొద్దిగా జున్ను చేస్తున్నాను. మేము కంపల్సరిగా మొదటి రోజు జున్ను పాలు వస్తాయి కదా, వాటిని ఖచ్చితంగా శివుడి గుడిలో పెట్టేసి వస్తామన్నమాట. కొన్ని పాలు ఉన్నాయో ఒకసారి చూడండి. చాలామంది జున్ను పాలు ఇవ్వమని అడిగారు, కాకపోతే అంత పాలు ఏమి ఇవ్వవు అనమాట. అవి మహా అయితే అసలు 1/2 లీటర్ కూడా ఇవ్వవు. ఒక 2-3 సార్లు ఈనిన తర్వాత అయితే కొంచెం ఒక 750 ml అట్లా ఇస్తాయి, కానీ ఎక్కువ పాలైతే ఇవ్వవు. పైనుంచి దూడలకు వదిలేయడం చాలా మంచిది ఆ పాలని. అందుకోసం అని చెప్పి మేము ఎక్కువగా దూడలకు వదిలేస్తుంటాం. కొన్ని పాలు మాత్రమే పిండుకుంటాం అన్నమాట. జెర్సీ ఆవులు కానీ, హెచ్ఎఫ్ ఆవులు కానీ, వాటి జున్ను పాలు మాత్రం చాలా చిక్కగా ఎల్లో కలర్లో ఉంటాయి, కానీ నాటు ఆవుల పాలు మాత్రం పల్చగానే ఉంటాయి. నేను జున్ను చేశాను కదా ఇందాక, ఆ జున్నును గుళ్ళో పెట్టడానికని వెళ్తున్నాను. వెళ్తూ మధ్యలో కొన్ని పువ్వులు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ జనరేషన్ అనమాట ఈనడం అనేది. అంటే లక్ష్మికి మనవరాలు అనుకోండి, లక్ష్మి కూతురుకి పుట్టిన పిల్ల అనమాట. మీకు ఇక్కడ కొబ్బరి చెట్టు ఎండిపోయినట్టు కనపడుతుంది కదా, నేను ఇంతకుముందు కురిడి కొబ్బరి చేశాను అని చూపించాను కదా, ఆ కొబ్బరి ఈ చెట్టు నుంచి వచ్చిందే అనమాట. అసలు కరెంటు వైర్లు తగిలి మొత్తం చెట్టు అంతా మాడిపోయింది చూడండి.
ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న గుడే శివుడి గుడి. అయితే ఈ గుడిలో శివలింగం కూడా ఉండదు. అయితే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే ఆ లింగాన్ని వేరే ఊరు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని అంటుంటారు. నాకు ఈ ఊరు వాళ్ళు చెప్పిందే అనమాట. కింద భాగం మాత్రమే ఉంటుంది. కాకపోతే నేను ఎప్పుడైనా నా వీలున్నప్పుడల్లా ఈ గుడికి వస్తుంటాను. ఆవులు ఈనినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము ఫస్ట్ రోజు పాలని ఇక్కడికైతే తీసుకొని వస్తాం. పాలు కానీ జున్ను కానీ కంపల్సరీగా ఇక్కడ పెడుతుంటాం అన్నమాట. ఇక్కడ మీకు సన్‌ఫ్లవర్ కనిపిస్తుంది కదా! మేమైతే పొద్దుతిరుగుడు పువ్వు అని అంటామనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా తోటలుండేవన్నమాట. ఈ సన్‌ఫ్లవర్ తోటలు. అప్పుడు దాన్ని చూసినప్పుడు నాకెంతో మంచిగా అనిపిచ్చేది. మేము ఒకసారి కొన్ని సీడ్స్ తెచ్చి వేసాం. చాలా వేసాం గానీ ఏమీ రాలేదు. ఒక 2 మాత్రమే మొలిసాయన్నమాట. ఇప్పుడు పువ్వు అయితే వచ్చింది. ఎంత సంతోషం అనిపిచ్చిందో. ఇప్పుడు సీడ్ గూడా వస్తుంది చిన్నగా. మళ్ళీ పక్కకు బ్రాంచెస్‌లో గూడా చిన్న పువ్వులైతే వస్తున్నాయి. ఇక్కడైతే ఈరోజు రాడిష్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. చాలా వచ్చినాయి రాడిష్ అయితే. అయితే ఇవి నేను నాటు రాడిష్ అనే తెచ్చాననమాట. దేశవాళీ విత్తనాలు మనకు సేవ్ ఆర్గనైజేషన్ ఉంది కదా! లోయర్ ట్యాంక్ బండ్‌లో అక్కడ తీసుకొచ్చాననమాట. కానీ ఇది వాళ్ళు రెడ్ రాడిష్ అని ఇచ్చారు. కాకపోతే వైట్ రాడిషే అనమాట. ఇది వైట్ రాడిషే వచ్చింది. నేను సైజ్ చెక్ చేసుకుంటూ తీస్తున్నాననమాట. కొన్ని చిన్నగా ఉంటే అట్లే వదిలేస్తున్నాను. పెద్దగా ఉన్న వాటిని మాత్రమే తీస్తున్నాను. అసలు ఒకసారి చూడండి ఒక్కొక్కటి ఎంత పొడవు వచ్చిందో. మేము వేసిన కింద ఫర్టిలైజర్ లేదు, ఏమీ ఉండదనమాట. ఓన్లీ ఈ పేడ నీళ్ళకు మాత్రమే ఇంత పొడవుగా ఇంత పెద్దగా వచ్చినాయన్నమాట. మంచి ఇట్లాంటి దుంప అంటామా ఏమంటారు రూట్ వెజిటబుల్స్ ఇట్లాంటివి వేస్తే మంచి భూమికి కూడా ఎరేషన్ అనేది ఉంటుంది. మంచి గాలి అనేది సప్లై అవుతుంది అని అనిపిస్తుంది. నిజంగా మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టుకుంటే సాయిల్ కూడా బాగా లూజ్ అవుతుంది అనమాట. ఇవేమో సాంబార్ ఆనియన్స్ అనమాట. ఇవి కొద్దిగా ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నాయి. మీకు ఆ పక్క బెడ్లో కొత్తిమీర కూడా ఉంది. కొత్తిమీర అయితే ఈ నాటు కొత్తిమీర చాలా తొందరగా పూత వస్తుంది అనమాట. ఈ సైడ్కి అంతా కూడా మేము ఇట్లా సాంబార్ ఆనియన్స్ వేసుకున్నాం, రాడిష్ వేసుకున్నాం. చాలా బాగా వస్తుంది రాడిష్. రాడిష్ను అసలు అందరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. కానీ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి అంతా ఇంత కావు. అసలు దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. అసలు ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కర్రీని ఎక్కువ తినొచ్చు. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. స్కిన్కి ఎంతో మంచిది. అసలు దీని ఆకు తర్వాత మొత్తం ఈ ఇది ఉంటుంది కదా రూట్, ముల్లంగి ఇవంతా కలిపి కూర చేసుకుంటే కూడా ఎంతో బాగుంటుంది అసలుకి. అసలు ఈ సీజనల్ వెజిటబుల్స్ అనేవి తినడం ఎంతో మంచిది. మనకు ఈ వింటర్ నుంచి కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనేంత వరకు రాడిష్ ఎంత బాగా వస్తుందో అసలు. రాడిష్ కానీ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇటువంటి రూట్ వెజిటబుల్స్ అన్నీ కూడా తినడం అనేది చాలా మంచిది. ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ వెజిటబుల్స్ అనేవి మనకి భగవంతుడు ప్రసాదించుంటాడనే నేను అనుకుంటున్నా. నేను ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ కట్ చేస్తున్నా అనమాట. మేము పాలకూర మధ్యలో తర్వాత బీట్రూట్ వాటి మధ్యలో అక్కడక్కడ ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకున్నాము. అవి ఇప్పుడిప్పుడే రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. చాలా లేతగా ఉన్నాయి. ఎట్లా వస్తున్నాయో చూడండి, గుత్తులు గుత్తులుగా అయితే వస్తున్నాయి. కాకపోతే ఫ్రెంచ్ బీన్స్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మాకు కూడా ఒక 2-3 మొక్కలకైతే వైరస్ అయితే అటాక్ అయింది. కానీ మిగిలినవన్నీ అయితే బాగానే ఉన్నాయి. మేము పుల్లటి మజ్జిగ బాగా స్ప్రే చేసినాం అనమాట. పుల్లటి మజ్జిగలోనే మనము కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా మిక్సీ బట్టి అది వాటర్లో డైల్యూట్ చేసుకొని మేము స్ప్రే చేసామన్నమాట. బాగా వైరస్ కంట్రోల్ అయింది. లేదంటే బాగా మీకు కింద ఆకులు కూడా చూస్తే మీకు కనపడుతుంటాయి ఫస్ట్ కింద వైరస్ ఉన్నవి. ఆ తర్వాత వచ్చిన కొత్త ఆకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అది మాత్రం బాగా కంట్రోల్ అయింది. కోకోనట్ ఆయిల్ ప్లస్ మనకి పుల్లటి మజ్జిగ బాగా మిక్సీ బట్టి వేసామన్నమాట.
చలికాలంలో చాలామందికి బౌల్ మూమెంట్ అనేది తక్కువగా ఉంటదనమాట. ఈ చలి నుంచి. అందుకోసమనేనేమో మనకి భగవంతుడు ఈ చలికాలంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ లైక్ చిక్కుడుగాయలు ఇవ్వనివ్వండి, బీన్స్ గానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, క్యారెట్, రాడిషెస్ ఇలాంటి స్వీట్ పొటాటోస్ ఇలాంటివి ఎన్నో మనకి వింటర్ సీజన్‌లో వస్తాయన్నమాట. అందుకే ఇవన్నీ ఎక్కువగా తినడం వల్ల మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఫ్రీగా మోషన్ అవ్వడం గానీ, అలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే సీజనల్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ తినడం అనేది చాలా మంచిది. మేము ఇక్కడ కొన్ని వాటరింగ్ ఇస్తున్నాము. ఎందుకంటే మేము ఆకుకూరలు కట్ చేస్తున్నాం గదా! అయితే మెంతికూర, కొత్తిమీర ఇటువంటివి కట్ చేయడానికి మనకి భూమి అనేది మెత్తగా లేకపోతే అసలు బాగా తెంపడం రావట్లేదని చెప్పి కొద్దిగా వాటర్ ఇస్తున్నాం. అట్లాగే పనిలో పని అయిపోతదని చెప్పి బీట్రూట్‌కి వాటికి కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. మెంతికూర చూడండి అసలు ఇట్లా తెంపి ఇట్లా పక్కకు పెట్టామో లేదో అప్పుడే వాడిపోతుంది. చాలామంది అనుకుంటారు ఇట్లా వాడిపోతే ఇవి ఫ్రెష్ ఆకుకూరలు కాదు అని అనుకుంటారు. ఎంత బాగా నీళ్లు కొట్టి అవి బాగా ఫ్రెష్‌గా కనపడుతుంటే అవి బాగా ఫ్రెష్ అనుకుంటారు. అట్లా అని కాదండి. మామూలుగా ఆకుకూరలు జస్ట్ మనం కట్ చేసి 5 మినిట్స్ పక్కన వాటర్ అనేది ఏవి కొట్టకుండా ఉంటే ఆటోమేటిక్‌గా అవి వాడిపోతుంటాయి. మనం కొంచెం ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసి పెట్టుకుంటే చాలు. అసలు ఎన్ని పోషక విలువలున్న ఆహారం తినడము అన్నదే ముఖ్యం కానీ ఎంత పైకి చూడడానికి ఇంత బాగా ఫ్రెష్‌గా కనపడుతుంది అని అనుకోకూడదు ఎప్పుడైనా కానీ. ఎండ బాగా ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లా కాలువలాగా పారుతూ ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరుంటది కదా! ఈ తోటకూర నాటు తోటకూర అనమాట. కొంతమందైతే పెరుగు తోటకూర అని గూడా అంటారు. ఇవి చూడ్డానికి ఆకు ముదురుగా కనిపించినా చాలా లేతగా ఉంటదనమాట. మనకు బయట కొన్ని హైబ్రిడ్ తోటకూరలేంటంటే చూడ్డానికేమో లేతగా ఆకు కనపడతది. అవి కట్ చేస్తుంటే మాత్రం చాలా ముదురుగా ఉంటాయన్నమాట. రాడిష్ ఇట్లా కడుగుతూ ఉంటే ఆ వాటర్ ఫోర్స్‌కి కొట్టుకొని వచ్చిందనమాట ఇక్కడికి. కందులు కొట్టిన తర్వాత మిగిలిపోతుంది గదా! కంది కట్టే అంటామనమాట మేము. అది ఇట్లా టమాటాల కింద పెట్టాము. వాళ్ళకేం జెప్పానంటే ఇట్లా కొద్దిగా పొడుగ్గా నిలబెట్టి దానిపైకి పాకించమన్నా గానీ వాళ్ళేమో ఇట్లా కింద పెట్టారు గోవింద్ వాళ్ళు. భూమికి ఆనుకోకుండా అయితే పెట్టారు. ఈ మధ్యలో అయితే నెమళ్ళు బాగా అటాక్ జేయడం వల్ల అవి ఇట్లా కొట్టడం వల్ల గూడా మనకి హోల్స్ అయితే పడిపోతున్నాయి. కొద్దిగా పాడైపోతున్నాయి. అయితే కొన్ని మాత్రం బాగానే వస్తున్నాయన్నమాట. ఈ నాటు టమాటాలైతే కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయన్నమాట మనకి. ఇవి అయిపోయినాయి అని కాదు. మళ్ళీ తర్వాత దీని విత్తనాలు అవంతకవే కింద పడిపోతున్నాయి, నారొస్తాయి. మళ్ళీ ఆ పక్కన నుంచి అవంతకవే టమాటా మొక్కలు కూడా అయిపోతున్నాయన్నమాట. మనం చేయాల్సిన పని ఏం లేదు. వీటికి కొద్దిగా అప్పుడప్పుడు కలుపు తీసుకుంటూ నీళ్లు, ఆ పేడ నీళ్లు పోస్తే చాలన్నమాట. ఇవి కంటిన్యూయస్‌గా వస్తూనే ఉన్నాయి టమాటా పండ్లు మాత్రం. అసలు ఇది మంచి వెరైటీ కాశీ టమాటా. కాకపోతే మేము ఒకటి 2 హైబ్రిడ్ టమాటా కూడా ఉండడం వల్ల ఏమైతుందంటే ఓపెన్ పాలినేషన్ అయ్యి మళ్ళీ కొత్త వెరైటీ కూడా వస్తుంది. ఇక్కడ ఇది సోయ కూర అంటాం కదా! అది కూడా కట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఆకుకూర వాసన మాత్రం అద్భుతం అసలు.
అక్కడక్కడ మడుల మధ్యలో ఆముదాలు కూడా పెట్టుకున్నామన్నమాట. పెస్ట్ రిపెల్లెంట్‌గా కూడా పనిచేస్తాయి అని చెప్పి ఆముదాలు కూడా పెట్టుకున్నాము. నాకు ఎప్పుడైనా స్ప్రింగ్ ఆనియన్స్ అవసరమైతే ఓన్లీ అవి పైనున్న ఆకులు మాత్రమే తీసుకుంటానన్నమాట. మొత్తము ఆ గడ్డ అనేది వేస్ట్ చేయకుండా. ఎవరైనా కూడా అడిగిన వాళ్ళకి కూడా నేను ఇట్లాగే ఇస్తానన్నమాట. ఎవరికైనా కావాలిస్తే ఇట్లా ఓన్లీ ఇట్లా ఆకులు మాత్రమే ఇస్తుంటాను. ఎందుకంటే ఆనియన్ కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని ఇట్లా చేస్తుంటాను. కాకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వెయ్యాలన్నమాట. మా కృష్ణ పాలు తాగే టైం అయితే ఆటోమేటిక్‌గా గోవింద దగ్గరకొస్తదనమాట. మూతికి బుట్ట తియ్యి అని చెప్పి. నేను తోటకెళ్ళిన తర్వాత పార్వతమ్మ ఉండి అన్నదనమాట. కృష్ణకి మేనకోడలు పుట్టింది అనని. అప్పుడు అనిపించింది ఇంకా ఇప్పుడు పుట్టిన ఆ దూడకి రాధా అని పేరు పెడితే బావుంటది అనని. ఎందుకంటే తనకి కృష్ణ అని పేరు పెట్టాం కదా! రాధాకృష్ణుల్లాగా ఇద్దరు బావుంటది గదా! అని చెప్పి మేనకోడలు అని అన్నందుకు అట్లా పెట్టామనమాట. రాధా అని. ఇదిగోండి మా రాధమ్మ ఎంత బాగుందో చూడండి. అసలు ఈ రాధమ్మ ఫేస్ మీద కూడా మీకు తలపైన ఇట్లా చూస్తే నామాలు ఉంటాయన్నమాట. వెంకటేశ్వర్ల స్వామికి నామాలు ఉన్నట్టుగా అట్లా మచ్చతో పుట్టింది. అందరు అట్లా అన్నారనమాట. అందుకని చాలా మంచిగా అనిపించింది. ఇవి కొన్ని పాలు పిండామన్నమాట. అతి కష్టం మీద ఈ జున్ను పాలు పిండాల్సి వచ్చింది. ఇది చూడండి పావు లీటర్ కూడా పాలు ఇవ్వలేదు. ఎందుకంటే బాగా తంతుందనమాట ఆవు. వాళ్ళకి పాలు పిండడానికి భయం అనిపించి పిండలేదు. ఇంకా ఒక పక్క పార్వతమ్మ, ఒక పక్క నేను అందరం పట్టుకుంటే కొన్ని పాలు పిండగలిగాము. మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. మేము ఓన్లీ దూడను చూడడానికనే మేము హైదరాబాద్ నుంచి అట్లా ఫామ్ దాకా వెళ్ళామన్నమాట. అదేం వీకెండ్ కాదనమాట. అయితే కొంచెం పసుపు కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే పచ్చి పసుపు వంటల్లో వాడుకుందామని చెప్పి కొద్దిగా తీసుకొచ్చాను. తర్వాత అట్లాగే మా కమ్యూనిటీలో నా ఫ్రెండ్ కూడా అడిగితే కొంచెం తనకు కూడా తీసుకొచ్చానమాట. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఇవన్నీ సర్దడమే ఒక పెద్ద పని. అసలు పొద్దున ఫామ్కి వెళ్ళే ముందు మనమంతా వంట చేసుకొని మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళడం, మళ్ళీ తర్వాత అక్కడి నుంచి అన్నీ తీసుకొని రావడమే మళ్ళీ ఒక పెద్ద పని అనిపిస్తుంది. ఇదంతా కూడా మెంతికూర. మెంతికూర అయితే చాలా చాలా వచ్చింది. ఎంతవరకు అమ్మగలిగితే అంతవరకు అమ్ముతాం. మిగిలినదంతా కూడా కసూరి మేతి తయారు చేయాలి ఇంట్లోనే అని చెప్పేసి తీసుకొచ్చానమాట. చాలా వచ్చింది. కసూరి మేతి చేస్తే అసలు ఎంత మంచి వాసన ఉంటుందో అసలు ఇది. మనము పన్నీర్ కానీ ఏవి చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి తోటకూర. ఈ తోటకూర కూడా మీకు ఇందాకే చెప్పాను కదా పెరుగు తోటకూర అని. ఇది నాటు తోటకూర. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి ఆ రాత్రి ఆ ట్రాఫిక్లో వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసే పని కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఆ రోజు ఫ్రెష్గా తోటకూర తెచ్చుకున్నా కదా, ఆ తోటకూరని ఆ రోజే కూర చేయాలని అనుకున్నా. ఇక్కడ కార్నర్లో ఉన్నదంతా కూడా తోటకూర, ఈ మధ్యలో మొత్తం పాలకూర అన్నమాట. ఈ పాలకూరని సపరేట్ చేయడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని అక్కడక్కడ పండాకులు ఉంటాయి, తర్వాత కొన్ని మచ్చ ఉన్న ఆకులు ఉంటాయి. అవన్నీ తీసి సపరేట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎవరో ఒకరు తీసుకెళ్తారు కదా, మేము ఉంచుకుంటాము. మిగిలినదన్నీ ఎక్సెస్ ఉన్నదంతా కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం కదా, అక్కడ కమ్యూనిటీలో అవనివ్వండి ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇచ్చేస్తుంటాము. తోట దగ్గర ఆకుకూరలు కట్ చేయడానికే మాకు హాఫ్ డే టైం పడుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మినిమం 3 to 4 hours అయినా పడుతుంది అనమాట. అక్కడే కట్టెలు కడితేనేమో మనకు పని చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే మనకు అక్కడ కూడా అంత టైం ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నదే ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పి అక్కడేమో టకటక కట్ చేసేసి మళ్ళీ ఇట్లా బాస్కెట్స్లో వేసేస్తాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దేనికి దానికి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగలేనివి ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టాలి కదా. అయితే నేను ఆ రోజు ఇంటికి వచ్చాక తోటకూర చేశాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నా దగ్గర రకరకాల కుండలు ఉంటాయి ఇంటి దగ్గర అని చెప్పి. ఇది ఒక రకం అనమాట. చిన్నగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అనమాట. అయితే దీంట్లో ఏ కూరలు చేసినా సాంబార్ చేసినా చాలా బాగుంటుంది. నేను ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తోటకూర ఇట్లా చపాతీ చేశాను. వేడి వేడిగా ఏ పూటకు ఆ పూట చేసుకొని తింటేనే అది ఆరోగ్యకరము. ఓపిక చేసుకొని కొంచెం చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు మొత్తం ఇవన్నీ కట్టలు కట్టి ఇవన్నీ అయిపోయేసరికి రాత్రి 11:30 అయిపోయింది నాకు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.